జై శ్రీకృష్ణ బ్రో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటి 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 అసలు ఏం అద్భుతం అంటే చెప్పలేని అద్భుతం. మాటలు కూడా రావు. ఎందుకంటే భగవద్గీత చదవండి చదవండి అని చెప్పేసి ఎంతమంది చెప్పినా చదవని బుర్రకెక్కన వాళ్ళకి ఒకే ఒక వెబ్ సిరీస్ ద్వారా దెబ్బకి బుర్రలు గిర్రమని తిరిగి టక్కన వెలిగిందన్నమాట. ఏంటనుకున్నారా? నెట్ఫ్లిక్స్లో వచ్చిన కురుక్షేత్రం. అబ్బాబ్బాబ్బా, ఫస్ట్ సిరీసే టాప్ లెవెల్ అంటే సెకండ్ సిరీస్ వచ్చేటప్పుడు ఇంకా టాప్ లెవెల్, ఇంకా అంత బాగుంది. నాకు తెలిసి ఈ వీడియో చూసేవాళ్ళు చాలా మట్టికి అంటే ఒక 60-70% మట్టికి మీరు అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, అబ్బాబాబాబా, గుజరాత్లో కూడా ఉంది. అన్ని భాషల్లో వచ్చేసింది. మరి ఎవరైనా చూడకపోతే చూడండి, ఓకే? మీరు చూస్తే మీకు తెలియని విషయాలు తెలుస్తాయి. అసలు శ్రీకృష్ణులు వారు ఎవరు, అర్జునుడు గురువుగా ఎలా ఆవిర్భవించాడు అన్నది మీకు 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 తెలుస్తుంది. కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి వెబ్ సిరీస్ చూడకపోతే చూడండి అబ్బా. ఇలాంటిది ఒక సినిమాగా రావాలి. అబ్బాబ్బాబ్బా, ఏం పర్లేదు. అతి తొందరలో రాజమౌళి గారు అయితే తీసుకొస్తున్నారు కాబట్టి అంతటి వరకు మీకు హిందీ రాకపోతే తెలుగులో చూడండి, మీకు హిందీ వస్తే హిందీలో చూడండి, తమిళ్ మలయాళంలో కూడా కావాలనుకుంటే అందులో కూడా చూడండి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి అన్ని భాషలు అవలేలాగా అర్థమవుతున్నాయి. నేర్చుకునే విధానం కూడా మారింది, చూసే విధానం కూడా మారింది. ఇప్పుడు ఎవరు తింగరోళ్ళు కాదు, అందరు తెలివైన వాళ్ళే. కాబట్టి కురుక్షేత్ర కోసం తెలుసుకోండి. మీరు తెలుసుకున్న తర్వాత మీ పక్కన ఎవరైనా తెలుసుకొని ఉంటే వాళ్ళకి చూపించండి. కురుక్షేత్రం తెలియడం ద్వారా భగవద్గీత అంటే ఏమిటి, భగవద్గీతలో వచ్చే సందేశాలు ఏమిటి మీకు ప్రతిదీ వివరంగా అర్థమవుతుంది, ఓకే? కాబట్టి మీరందరూ కంపల్సరీ చూడని వారు కురుక్షేత్రం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవద్గీత చదువుతున్న వాళ్ళకి భగవద్గీత బాగా అర్థం అవ్వాలి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, జై భారత్, జై శ్రీకృష్ణ.